ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కశ్మీర్ను తలపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో శీతాకాలం పగబట్టిందా అన్నట్టు వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సాయంత్రం వరకు ప్రజల్లో చలిపైనే చర్చ సాగుతోంది. 4 రోజులుగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రజలు గజగజా వణికిపోతున్నారు. చలి ప్రభావం ప్రజలపైనే గాక ఇటు మూగ జీవాలపై కూడా ఉంది. జిల్లాలోని పలు మండలాల్లో సరాసరి 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వ్యవసాయానికి ఆయువు పట్టైన మూగ జీవాలు చలితో విలవిల్లాడిపోతున్నాయి. చలి వాతావరణం కారణంగా పశువులకు ఆహార కొరత ఏర్పడింది. చలి తీవ్రతతో బసవన్నలు వ్యవసాయ పనులకు ఇబ్బంది పడుతున్నాయి. భీంపూర్ మండలం అర్లీ టీతో పాటు ఇచ్చోడ, బోధ్, నేరడిగొండ, ఇంద్రవెల్లి మండలాల్లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. మన తెలంగాణలోనే ఆదిలాబాద్ లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పశువులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వాటికి దగ్గర మంటలు, చలి మంటలు గాని ఇట్లా గోనె సంచులు గాని కప్పడం జరుగుతున్నది. కొట్టాలలో పెట్టినా గానీ కొన్ని ఇట్లా అనారోగ్యం కొన్ని చనిపోవడం జరుగుతున్నది. గాలికుంట వస్తున్నది, డొబ్బ అనుకుతున్నది. వీటికి కూడా పెద్ద ఇబ్బంది ఉన్నది.